Hey guys, welcome back to my channel Meena Street Vlog. So today's vlog is all about Telangana special sarvapindi. So guys, ఎందుకు sarvapindi తినాలనిపిస్తుంది అంటే చూడండి అక్కడ వెదర్ ఎలా ఉందో, చల్లగా ఫుల్ ఆఫ్ రెయిన్ అన్నమాట. ఆ రెయిన్ కి ఇలా వేడివేడిగా మనం ఏమైనా చేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా సర్వపిండి ప్లాన్ చేసినాం. కిచెన్ లో కలుసుకుందాము సర్వపిండి చేయడానికి. ఇప్పుడు కిచెన్ లోకి వచ్చేసినాము. సో ముందుగా అది అప్ప చేయడానికి మనం ప్రెప్ చేసుకుందాము. సో పిండి కలపడం అదంతా, ఇంగ్రీడియంట్స్ అవంతా. సో సర్వపిండి ప్రెప్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనం నా దగ్గర అయితే పెద్ద గ్లాస్ ఉంది. సో హాఫ్ గ్లాస్, దీంట్లో నాకు ఒక్కదానికే కాబట్టి హాఫ్ గ్లాస్ బియ్యం పిండిని, రైస్ ఫ్లోర్ని మనం ఇందులో వేసుకుందాము. పాము, జీలకర్ర అండ్ కరివేపాకు తీసుకోవాలి. సోక్ చేసుకున్న చనా దాల్, ఇంకా కారం, ఉప్పు అండ్ పసుపు. సో చలో గాయస్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నా. దాని తర్వాతకి నేను కరివేపాకు తీసుకున్నా అండ్ దెన్ జీలకర్ర ఇంకా వచ్చేసి వాము తీసుకున్నాను అనమాట. వాము డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో వాము తీసుకున్నాను. సో దాన్ని అజ్వాని కూడా అని అంటారు. అండ్ దెన్ నేను అక్కడ వచ్చేసి టర్మరిక్ వేసేసుకున్నా, కొంచెం చిల్లీ పౌడర్ మీకు తగినంత వేసేసుకోండి. అండ్ దెన్ సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి. మనం సోక్ చేసుకున్న చనా దాల్ని వేసేసినాం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం బాగా మిక్స్ చేయండి. అండ్ దాని తర్వాతకి వచ్చేసి మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినాక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి, కొంచెం సాఫ్ట్ రావడానికి. సో బాగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి చేతికి ఆ పిండి మొత్తం ఏమంటారు అంటుతుందన్నమాట. దాన్ని పోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్ ఇంకా మంచిగా టెక్స్చర్ అనేది బాగా వస్తుంది అనమాట. అండ్ దెన్ బాగా కలిపినాక సో ఇట్లా బాల్ లాగా రెడీ చేసుకోవాలి, లైక్ చపాతీ పిండి లాగా రెడీ చేసుకున్న దాన్ని దాని తర్వాతకి ప్యాన్ మీద ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసి బాగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే కింద మనం ఇప్పుడు దాన్ని స్ప్రెడ్ చేస్తుంటే కింద అడుగు అంటకుండా మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలి. దాని తర్వాతకి మనం ప్యాన్లో కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. జస్ట్ మనకి ఎట్లా అంటే థిన్ లేయర్ వచ్చేంత వరకు స్ప్రెడ్ చేయాలి. ఆ కార్నర్స్ అవి దాటకూడదు. సో బాగా థిన్ లేయర్ వచ్చేంత వరకు ప్రెస్ చేయండి. ఇక్కడైతే పెద్ద సర్వ పెట్టి ఆ సర్వ చుట్టూ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేస్తుండే. సో ఇప్పుడు నా దగ్గర ఆ సర్వ లేదు కాబట్టి సో నేను ప్యాన్ యూజ్ చేస్తున్నా. సో యా, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఎట్ లాస్ట్ ఇది కూడా ఒక సర్వ లాంటిదే. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక కొంచెం తక్కువ ఆయిల్ పోసుకున్నాము, అడగంటకుండా ఆయిల్ వేసేసుకోవాలి. సో పైన కొంచెం నేనైతే ఆయిల్ వేస్తున్నా. ఇట్లా మనము కింద మనకి మాడకుండా ఉండడానికి హోల్స్ పెడతాము. ఎందుకంటే సో అలా హోల్స్ పెట్టినాక ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ని ఇంకా స్టవ్ మీద పెట్టాలి. ఫస్ట్ అయితే గిన్నె వేయడం మూత పెడతాం. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాతకి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అంత ప్రాసెస్ వచ్చేసి మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళందరూ ప్రాసెస్ ఇట్లనే చేస్తారనమాట. సో నాకు అట్లనే చెప్పినారు, నేను అంతా చేస్తున్నా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, చూద్దాము. ఇంకా మీరు మీ సైడ్ ఇంకేమన్నా ఎక్స్ట్రా యాడ్ చేస్తారా, లేదంటే దీని కాంబినేషన్ ఛాయ్లో వేసుకొని తినొచ్చు. ఛాయ్ అని మీరు డిఫరెంట్గా ఉండొచ్చు. ఆల్మోస్ట్ తెలంగాణ సైడ్ అప్పలు ఛాయ్లో తింటారు. అది ఒక ఈవినింగ్ స్నాక్ అనమాట. స్కూల్ నుంచి రాగానే ఛాయ్లో అప్పలు పోసుకొని తింటే అసలు ఆ ఫీలే వేరుంటుండే. సో ఇది సర్వపిండి కూడా మనం ఛాయ్లో కూడా నార్మల్ స్నాక్లో తినొచ్చు, లేదంటే ఛాయ్లో వేసుకొని కూడా తినొచ్చు. బాగుంటుంది టేస్ట్. సో మీకు ఇది కొత్తగా అనిపిస్తే ట్రై చేయండి గాయస్, బాగుంటుంది. ఉడికిందో ఉడకలేదో మధ్య మధ్యలో చూద్దాము. సో దీన్ని చూస్తుంటే కొంచెం ఉడికింది. అయితే కట్టెల పొయ్యి మీద సర్వ పెట్టి చేస్తుండే మా అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు. సో ఇక్కడ మనం ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి అసలు నేను చేసేది ఎట్లా ఉంటుందో ఫర్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. మా అమ్మని, మా అమ్మమ్మని, మా నాన్నమ్మని కాల్లో ఉంచుకొని చేస్తున్నా ప్రాసెస్ మొత్తము. సో గాయస్ మనం ఇట్లా పెట్టేసుకున్నాం కదా. సో చెక్ చేసుకుందాము మనం. యా, ఇట్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. సో ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు మనం సిమ్లాలో పెట్టేసుకోవాలి. ఓకేనా? అండ్ ఫైనల్గా ఇదైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా. సో ఇంకా మనం కింద అడుగు అంటలేదు, మనం స్పూన్ తోటి చూడొచ్చు అతికిందో అతకలేదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గాయస్.
సో ఇది అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. యమ్మీ యమ్మీ క్రిస్పీగా మన సర్వపిండి అయితే రెడీ అయింది. ఇక్కడ చూసారు కదా 2 సైడ్స్ అయితే బాగా కాలింది అనమాట. సో క్రిస్పీగా రెడీ అయింది. సో ఫైనలీ మన సర్వపిండి అయితే కంప్లీట్ అయింది. టేస్ట్ చేద్దామా? నార్మల్గా నేను చెప్పినట్టే దీన్ని చాయలో వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఉత్తిగా తిన్నా కూడా బాగానే ఉంటుంది. సో లెట్స్ ట్రై గాయస్. కొంచెం కాలుతుంది. సూపర్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ట్విస్ట్ ఏంటంటే మనం అన్నీ వేసినాయి కుదిరినాయి అనమాట. సో అన్ని కరెక్ట్గా వేసిన. సో యా అప్రిషియేట్ చేయండి గాయస్. అది ఫస్ట్ టైం చేసిన, మంచిగా వచ్చింది. యా మీకు ఆల్రెడీ నేను చెప్పినది ఎందుకు చేసుకుంటున్నాను. బయట ఫుల్ వర్షం వస్తుంది. సో నాకు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుండే. సో ఇంక అప్పుడే మా ఊళ్ళకి కాల్ చేసి నాకు ఎట్లయినా సర్వపిండి నేను తినాలనుకుంటున్నా చెప్పండి అంటే ఇంకా వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేసినారు. నేను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసిన. అన్ని కరెక్ట్గా కుదిరినాయి. చాలా అంటే చాలా బాగుంది గాయస్. Thank you so much for watching my video. If you like this video, please like, share and subscribe. So yeah guys, bye bye.